హాయ్ హలో దిస్ ఇస్ చక్రి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం రామసేతు ఎంతో కాలంగా ఒక కాంట్రవర్సీలో భాగంగా ఉంది. ఈరోజు మనం టైటిల్ చూడొచ్చు, ఇస్రో కనిపెట్టిన రామసేతు రహస్యం. ఇస్రోకి రామసేతుకి సంబంధం ఏంటి? లెట్ us లుక్ ఇంటు ఇట్. సో ఇస్రోకి రామసేతుకి సంబంధం ఏంటి అంటే మనం ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ద్వారా మనకి ఇస్రోకి రామసేతుకి ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోగ్రాఫ్, లెట్ మీ జూమ్ ఇన్. సో ఈ ఫోటోగ్రాఫ్ తాజాగా ఇస్రో రిలీజ్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్ రామసేతుకు సంబంధించింది. 2018 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఈ వాటర్ ఎప్పుడు కూడా షాలోగా ఉంటాయి, అంటే లోతు తక్కువగా ఉండేటటువంటి వాటర్. ఆ వాటర్ సముద్రంలో ఎప్పుడు ఒకసారి తగ్గుతూ ఉంటుంది లెవెల్, ఒకసారి పెరుగుతూ ఉంటుంది. తగ్గినప్పుడు లోపల ఉన్నటువంటి కొంచెం ఇంకా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. సో ఈ 5 ఏళ్ల కాలంలో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ క్రోడీకరించి అత్యంత క్లారిటీ కలిగినటువంటి హై రెజల్యూషన్ ఫోటోని ఇస్రో బయటపెట్టింది. సో 5 ఏళ్ల కాలంలో దీంట్లో ICESat అనే ఒక ఉపగ్రహానికి చెందినటువంటి టెక్నాలజీ అండ్ నాసాకు చెందినటువంటి లేజర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫోటోగ్రాఫ్ని బయటపెట్టింది. సో వాట్స్ న్యూ ఇన్ దాట్ అంటే ఇక్కడ హై రెజల్యూషన్ మనకు కనబడి రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుడు భారతదేశం నుంచి లంకకు వెళ్ళి సీతాదేవిని తీసుకురావడానికి మధ్యలో తన వానర సైన్యంతో ఒక బ్రిడ్జిని నిర్మించి, ఒక వంతెనను నిర్మించి శ్రీలంకకు వెళ్ళి అక్కడ లంకలో ఉన్నటువంటి రావణాసురుడితో యుద్ధం చేసి గెలిచి సీతాదేవిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడనేది రామాయణం చెబుతున్నటువంటి విషయం. సో ఇక్కడ శ్రీలంకను, ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంకను అప్పటి లంకగా మన భారతీయులు భావిస్తూ ఉంటారు, హిందువులు భావిస్తూ ఉంటారు. సో ఈ నిర్మాణం ఏదైతే బయటకు కనబడుతూ ఉందో దీన్ని రామసేతుగా భావిస్తూ, అంటే రాముడు కట్టిన బ్రిడ్జిగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఇది నమ్మకం. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే, సైన్స్ని నమ్మేవాళ్ళు, హేతువాదులు చెప్పేది ఏంటంటే అక్కడ అసలు మానవ నిర్మితమైనటువంటి నిర్మాణం ఏది లేదు. ఇది కేవలం మనకి సముద్రంలో ఉన్నటువంటి ఒక భూభాగం ద్వారా మనకు కనిపించేటటువంటి ఒకటి ఇది మాత్రమే తప్పితే అక్కడ రాముడు నిర్మించింది కాదు అనేది ఒక సైన్స్ బేసిక్గా ఏదైనా కూడా లాజిక్స్ లేదంటే ప్రూఫ్స్తో మాత్రమే సైన్స్ ఆధారపడి ఉంటుంది. ప్రతిదానికి లాజిక్ కావాలి, ప్రూఫ్ కావాలి అంటుంది. కానీ స్పిరిచువాలిటీ, మతాలు కావచ్చు, ఇతర నమ్మకాలు కావచ్చు, ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ నమ్మకం ప్రకారం ఇక్కడ ఇది రాముడు నిర్మించాడనేది హిందువుల వాదన. సో ఇక్కడ ఏది కరెక్ట్ అనే దానికి సంబంధించి ప్రతిసారి తెర మీదకి వచ్చిన ప్రతిసారి ఒక కాంట్రవర్సీ తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే గతంలో కూడా దీని మీద చాలాసార్లు నాసా దీన్ని ఫోటో తీసింది, ఇస్రో కూడా చాలా ఫోటోలు తీసింది దీనికి సంబంధించి గతంలో. అండ్ పురాతత్వ శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు జరిపారు, అండ్ జియాలజిస్టులు జరిపారు, అలాగే కొలంబో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్సు దీని మీద జియాలజిస్టులు కావచ్చు, ఇతర ఆర్కియాలజిస్టులు కావచ్చు, వాళ్ళంతా కూడా దీని మీద పరిశోధనలు జరిపి అందరూ ఒకటే అభిప్రాయానికి ఏమొచ్చారంటే ఇక్కడ ఒక నిర్మాణం అయితే ఉంది. ఈ నిర్మాణం మానవ నిర్మితమా లేదంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా? దీంట్లో మెజారిటీ అంటే ఈవెన్ జియాలజిస్టులు కూడా ఒప్పుకున్నది ఏంటంటే ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదు. ఎందుకు కాదు అని అంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే మనకు కనబడుతుందో, ఈ వైట్ ప్యాచ్ ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా ఇసుక మీద రాళ్ళు పేర్చినటువంటిది. సో ఇసుకకు సంబంధించి ఇసుక ఇక్కడే ఉంటుంది, కానీ పైన ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో, పేర్చినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రాంతానికి చెందినవి కావు. పైగా అవి నీటి మీద తేలుతున్నటువంటి రాళ్ళు. ఎందుకు తేలుతున్నాయనే దానికి సంబంధించి చాలామంది చాలా పరిశోధనలు చేశారు. దాని మీద కొన్ని రీసెర్చ్ పేపర్స్ కూడా వచ్చాయి. ఒకటేంటంటే అగ్నిశిలలు, అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా వచ్చి దాని ఫ్యూమింగ్ స్టోన్స్, ఆ స్టోన్స్ సాధారణంగా నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి, డెన్సిటీ. సో నీటి మీద తేలుతూ ఉంటాయి. కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా భారతదేశానికి కానీ శ్రీలంకకు కానీ సంబంధించి ఎక్కడ కూడా మనకి అగ్నిపర్వతాలు కనపడవు. సో అది కూడా రూల్డ్ అవుట్, ఇక్కడ అగ్నిశిలలు ఏర్పడడానికి లేదు. ఇక రెండోది ఏంటంటే లోపల సున్నప్రాయికి సంబంధించినవి. కానీ సముద్రాల్లో ఏర్పడేటటువంటి కాల్షియం కార్బోనేట్ చెందినటువంటి ఏవైతే స్టోన్స్ ఉంటాయో, సున్నపురాళ్ళు ఏవైతే ఉంటాయో అవి నీటి కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి, నీటి కంటే బరువైనవి, అంటే అవి నీటిలో మునిగిపోవాలి, కానీ నీటి మీద తేలుతున్నాయి. ఇక్కడ 1480వ సంవత్సరంలో కూడా, దీనికి ముందు 1480కి ముందు కూడా ఇక్కడ ఒక నీటి మీద తేలేటటువంటి ఒక నిర్మాణం ఉంది అనేది ఇక్కడ రామేశ్వరం ఏదైతే ఉంది, రామేశ్వరంలో ఆలయం ఉంటుంది, ఆ ఆలయంలో శాసనాలు చెబుతూ ఉన్నాయి ఏమని, ఇక్కడ ఒక నిర్మాణం ఉంది. కానీ 1480లో వచ్చినటువంటి ఒక భారీ తుఫాను కారణంగా ఆ నిర్మాణం కొట్టుకుపోయింది అనేది ఒక శాసనం చెబుతుంది. ఇక మనకి ఒక టెక్నాలజీ ఉంది, ఏ వస్తువు వయసు అయినా తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ అని చేస్తారు. సో ఆ కార్బన్ డేటింగ్ వల్ల కూడా దీని మీద ఉన్నటువంటి ఈ శిలలకు సంబంధించి కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆ ఇసుకకు సంబంధించి కూడా చేశారు. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు తేలింది ఏంటంటే శిలల వయసు 7000 సంవత్సరాలు, ఇసుక వయసు 4000 సంవత్సరాలు. అంటే ఇసుక 4000 ఏళ్ల క్రితం ఏర్పడింది, అక్కడ ఉన్నటువంటి శిలలు 7000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. కానీ ఆ శిలలు మాత్రం అక్కడికి
ఎవరో తీసుకొచ్చి పెట్టారు. ఎవరు ఏర్పరిచారు, ఎవరు కట్టారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. సో కానీ అక్కడ మాత్రం ఇది మానవ నిర్మితం అనేది మాత్రం తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సముద్రం చాలా లోతు తక్కువగా ఉంటుంది. 1 నుంచి 10 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ భూభాగం పైకి కనబడుతూ ఉంటుంది, చాలా దగ్గర రాళ్ళు కనపడుతూ ఉంటాయి. సో ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఇక్కడ షిప్స్ తిరగడానికి అనువుగా ఉండదు. సో ఇక్కడ షిప్ అంటే సర్వే చేయడానికి కూడా, అంటే షిప్ మీద తిరుగుతూ దీన్ని మ్యాపింగ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని కేవలం శాటిలైట్ ద్వారా మాత్రమే గుర్తించగలం. సో ఇప్పుడు కమింగ్ టు ఇస్రో. సో ఇక్కడ మనకి కొత్తగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్లో ఉన్నటువంటి 98% ఇస్రో తాజాగా రిలీజ్ చేసిన పిక్చర్స్ ప్రకారం 98.89% బ్రిడ్జ్ అనేది నీటిలో మునిగిపోయింది. బ్రిడ్జ్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, సో అనేది మొత్తం పూర్తిగా మునిగిపోయింది. అంటే తుఫాన్ల వల్ల కావచ్చు, మరొక కొన్ని కారణాల వల్ల కావచ్చు, గతంలో పైకి ఉండేటటువంటిది లోపలికి, నీళ్ళ లోపలికి మునిగిపోయింది అనేది కొత్తగా మనకి తెలుస్తున్నటువంటి విషయం. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మరొకసారి రుజువు అవుతుంది ఏంటి అంటే ఇక్కడ ఒక నిర్మాణం ఉంది అని చెప్పి. సో ఇప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో, భక్తులు కావచ్చు, లేదంటే పురాణాలను, హిందుత్వాన్ని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది రాముడు నిర్మించిందే, మరొకసారి ఇది ప్రూవ్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇక దీనికి సంబంధించి ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ మనకి అంటే ఇప్పుడున్నటువంటి మనకి ఉపయోగపడేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అంటే 2018 సమయంలో 2015 నుంచి కూడా భారతదేశ ప్రభుత్వం, మన ఇండియన్ గవర్నమెంట్, మోదీ కావచ్చు, శ్రీలంక అధ్యక్షుడితోటి రనిల్ విక్రమసింఘే తోటి జరిపినటువంటి చర్చల్లో ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో ఇండియాకి శ్రీలంకని కలిపేటటువంటి బ్రిడ్జ్ నిర్మాణం అనేది కనుక జరిగితే 2 దేశాలకి మధ్యలో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, అలాగే రవాణా అనేది ఈజీ అవుతుంది. శ్రీలంకకి ఇప్పుడు వెళ్ళాలంటే ఇదంతా తిరిగి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2005లో యూపీఏ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ దీన్ని తొలగించి, ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనివల్ల ఎప్పుడైనా కూడా సముద్రంలో భూభాగం పైకి ఉంటాయి కనుక షిప్స్ సెయిల్ చేయడానికి ఈజీగా ఉండదు. ఇది శ్రీలంక, ఇది ఇండియా. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఇది అడ్డుగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా వెళ్ళాల్సినటువంటి షిప్స్ అన్నీ కూడా ఇలా తిరిగి ఇటు వెళ్తూ ఉన్నాయి, లేదంటే ఇటు తిరిగి ఇటు వస్తూ ఉన్నాయి. సో చాలా వందల కిలోమీటర్ల దూరం పెరుగుతుంది, కొన్ని గంటల ప్రయాణం జరుగుతుంది. సో ఇది తొలగిస్తే కనుక నేరుగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇప్పుడు ముంబై నుంచి చెన్నై వెళ్ళాలి అంటే శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది, ఈ మధ్యలోంచి వెళ్ళడానికి లేదు. సో ఈ దారి అంతా కూడా మనకి కవర్ అయిపోయి అక్కడ ఫ్యూయల్ కావచ్చు, సమయం కావచ్చు కలిసి వస్తుంది. 2005లో యూపీఏ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. దీన్ని పూర్తిగా తవ్వేస్తే కనుక ఇక్కడ ఒక 30 మీటర్ల లోతు కనుక ఒక కెనాల్ని ఏర్పరిస్తే దాన్నే సేతు సముద్రం ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చారనమాట. అప్పుడు ప్రపోజల్ పెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ అన్నాడీఎంకే కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా దీన్ని అపోజ్ చేశాయి. ఇది మాకు నమ్మకం, రాముడు నిర్మించిన నిర్మాణం అది, దాని మీద మీరు ఏ విధంగా దాన్ని కూలగొట్టి అక్కడ మీరు ప్రాజెక్ట్ నిర్మిస్తారు, లేదంటే దాన్ని ఎలా కూరగొడతారు అనేది చెప్పి ఒక పిటిషన్ వేశారు. అది కోర్టులోకి వెళ్ళింది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని పూర్తిగా ఆపేసింది. ఇక సుబ్రహ్మణ్య స్వామి మనందరికీ తెలుసు, ఆయన చాలా కీలకమైనటువంటి నేత, చాలా ఫేమస్ నేత. ఆయన ఏం చేశారంటే ఇది వారసత్వ సంపదగా, హెరిటేజ్ ప్రాపర్టీగా దీన్ని గుర్తించాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం అది కూడా ఇప్పుడు కోర్టులో ఉంది. హెరిటేజ్ ప్రాపర్టీగా దాన్ని గుర్తిస్తే కనుక, వారసత్వ సంపదగా కనుక దాన్ని గుర్తిస్తే ఇక దాన్ని ఎవరు ముట్టుకోవడానికి కూడా ఉండదు, ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడానికి కూడా ఉండదు. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే మరొక ప్రూఫ్ అనేది తెర మీదకి వచ్చింది అని చెప్పొచ్చు. ఇక దాని మీద ఇంకొంచెం పరిశోధన జరిగి నిజంగా అది రాముడు నిర్మించాడా, లేదంటే ఆ తర్వాత ఎవరైనా నిర్మించారు. ఇక్కడ తర్వాత అనే పదం ఎందుకు వస్తుందంటే మనకి రాముడు త్రేతాయుగానికి చెందినటువంటి వ్యక్తి. ఇక ఆ తర్వాత అంటే యుగాల పరిమాణం చూసినట్లయితే మనకి త్రేతాయుగం సుమారుగా 12,96,000 సంవత్సరాల కాలం యుగాలను బట్టి చూస్తే. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, అది 8,64,000 సంవత్సరాలు. ఇక కలియుగం 4,36,000 సంవత్సరాలు సుమారుగా. సో మొత్తంగా కలియుగాన్ని పక్కన పెడితే త్రేతాయుగానికి ద్వాపరయుగాన్ని రెండు కలిపితేనే మనకి దాదాపు 20 లక్షల పైచిలుకు సంవత్సరాలు ఏర్పడుతుంది. అన్ని సంవత్సరాల క్రితం ఈ వంతెన్నది ఇప్పటి వరకు ఇలా ఉంటుందా అనేది ఒక ప్రశ్న. అండ్ కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది 7,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాల మధ్యలో ఏర్పడిన బ్రిడ్జిగా దీన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి నిజంగా ఇది రాముడు కట్టాడా, రాముడు తర్వాత సంవత్సరాల్లో దీన్ని నిర్మించారా, ఏ విధంగా ఇది
కొలాబ్స్ అయింది లేదంటే మానవ నిర్మితమా కాదా అనేది తెలుసుకుంటే కొంచెం దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇంక ఇలాంటి కాంట్రవర్సీస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఇస్రో బయటపెట్టినటువంటి ఈ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఇది మరొకసారి ఈ రామసేతు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.